34వ కీర్తన 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏమీయూ కొదువలేదు. 31వ కీర్తన 19వ వచనం, అది కూడా చదవండి. 31వ కీర్తన 19వ వచనం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అయితే ఎవరికి ఇస్తానన్నాడు? ఎవరి కోసం దాస్తున్నాడు? ఇదంతా దేవుని అందలి భయము భక్తి గలవారికి. దాచిన మేళ్ళన్నీ అడిగినప్పుడు మనకి ఇవ్వాలంటే మనము దేవుని యందు భయం. దేవుడు అంటే ఏముండాలి? మనకి భయం ఉండాలి. భయం అనేది 2 రకాలుగా ఉంది. కీడును గూర్చిన భయం ఒకటి ఉంది. అమ్మో ఇది చేస్తే నాకు దెబ్బ తగులుద్దేమో, ఇది చేస్తే నాకు అపాయం జరుగుద్దేమో, చర్చికి రాకపోతే నన్ను దేవుడు కొడతాడేమో, నేను పాపం చేస్తే దేవుడు నన్ను రోగాల్లో పెడతాడేమో, చంపేస్తాడేమో. ఈ కీడును గూర్చిన భయం పనికిరాదు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. దారి తప్పితే నన్ను యాక్సిడెంట్లో పడేస్తాడు దేవుడు, అట్లాంటి భయం ఏం పనికిరాదు. దేవుడు పట్టించుకోడు ఆ భయాన్ని. నేను మరి పాపంలో పడితే, త్రాగితే, వ్యభిచారం చేస్తే, ఇంకేమన్నా చేస్తే నా కుటుంబం శపించబడద్దేమో, నా ఇల్లు నాశనం అయిపోద్దేమో, కీడు వస్తుందనే భయం ఉంటుంది చూసారా? ఆ భయము దేవునికి అవసరం లేదు. దేవునికి కావాల్సింది ఏ భయమో తెలుసా? ఆయనంటే భయం, ప్రేమతో కూడిన భయం. కీడును గురించిన భయం కాదు, పవిత్రమైన భయం ఉండాలి. పరిశుద్ధమైన భయం ఒకటి ఉంది, కీడును గురించిన భయం ఒకటి ఉంది. చాలామందిలో వాళ్ళు ఏముందంటే ఏదన్నా చేస్తే ఏమన్నా ఉద్యమని భయం ఉందో తప్ప దేవుడు అనే పదానికి అసలు భయపడే మనుషులు లేరు. పవిత్రమైన భయం, పవిత్రమైన భయం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? అది వాళ్ళు చర్చి మానరు, ప్రార్థన మానుకోరు, మోకరించుట మానరు, ప్రభు బల్ల మానరు, దేవుని కార్యాలు ఏమీ మానరు. నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా, పరిశుద్ధంగా నిత్యము ఉంటారు. పొందా ఈ పాపం, ఈ తప్పు నేను చేయటం ఏంటి? దేవుడు బాధపడడం, దేవుడు గాయపరచబడతాడు కదా అనేదే పవిత్రమైన భయం. నేను ఈ మాట మాట్లాడటం ఏంటి? నా తప్పు కదా ఇది. ఓ సేవకుడిగా, ఒక విశ్వాసిగా దేవుని ఆత్మ నాలో ఉంటే నేను ఇటువంటి మాట మాట్లాడవచ్చా? దేవుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు కదా, దాన్నే పవిత్రమైన. ఎంతసేపు దేవుడు బాధపడతాడని చూసుకోవటమే పవిత్రమైన భయం. మనకేదన్నా వద్దని ఆలోచించుకుంటే అది పవిత్రమైన భయం కాదు, అది కీడును గురించిన. అందుకని పవిత్రమైన భయం ఉండ. నేను ఇవాళ మందిరానికి రాకపోతే నన్ను దేవుడు ఎతుకుతాడు ఏళ్లలో. నేను కనపడకపోతే దేవుడు బాధపడతాడు కదా. వెతకడా దేవుడు? వెతకడా? దేవుడు లెక్క చూసుకున్నాడు. వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు ఈ పూట, ఎంతమంది వచ్చారు ఈ పూట, ఎంతమంది వచ్చారు ఈ పూట అని ఒక్కొక్కళ్ళు లెక్కేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు రాలేదు, దేవుని కనపడవు. కనపడినప్పుడు దేవుని మనసు ఏమవుద్ది? బాధపడదా? నా కుమారుడు రాలా, నా కుమార్తె రాలా అనే బాధ కలుగుద్ది దేవునికి. అలాంటి బాధ నా వల్ల దేవునికి ఎందుకు కలగాలి? అలాంటి దుఃఖం దేవునికి ఎందుకు కలగాలి? అందరూ ఉపవాస ప్రార్థనలో కూర్చుంటే నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను కదా. నేను నా సంఘం మధ్య లేను, నా తోటి విశ్వాసుల మధ్య లేను. దేవుడు దీని విషయంలో దుఃఖపడతాడు. నేను ఎందుకు ఎట్లా చేయాలి అనేదే పవిత్రమైన భయం. 24 గంటల రోజు ప్రభు నాకు ఇచ్చాడు. పని భారం ఉంది, ఒత్తిడి ఉంది, నిజమే. ఒక అరగంట ప్రార్థన చేసుకుందాం. ఒక అరగంట కూడా దేవునితో గడిపి ప్రార్థన చేయకపోతే రక్షించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు చాలా బాధపడతాడు కదా. దాన్నే పవిత్రమైన. నువ్వు తెల్లవారులు పడుకుంటావు, పొద్దున్నే పనికి వెళ్ళిపోతావు, ఇంకా ఎప్పుడు దేవునితో గడిపే సమయం నీది? ఎన్నో మేళ్ళు చేశాడు దేవుడు, ఎన్నో కార్యాలు చేశాడు, అడగకుండానే బోళ్ళు మేళ్ళు చేశాడు. పొద్దున్న లేచి ఒక అరగంట దేవుణ్ణి స్తుతి ప్రార్థన చేద్దాం, స్తోత్ర ప్రార్థన చేద్దాం, కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిద్దాం అనే మనసు నీకు లేకపోతే దేవుడు ఎన్ని చేసినా ఏంద్రా మర్చిపోతున్నావు? అసలు ఇన్ని చేసినా నీకు ఏమి చేయనట్టుగా నిద్రపోతున్నావు ఏంటి? ఎన్ని మేళ్ళు చేసినా ఏమందలే చేయటానికి అనుకుంటున్నావేంటి? నువ్వు కృతజ్ఞత లేదా అని దేవుడు బాధపడ్డో దాన్నే పవిత్రమైన భయం.
ఈ పవిత్రమైన భయం ఉంటే గనక దేవుడు దాచి మరీ నీకు పెడతాడు. అంతేగాని నాకేదో అవుద్దు, గుడికి వెళ్ళకపోతే తప్పు చేస్తే నాకేదో అవుద్దు, నీకుడు గురించి ఆలోచించుకుంటే అది భయం కాదు, దేవుని భయం కాదు. దేవుడు బాధపడతాడేమో అనేది పవిత్రమైన, ఆ పవిత్రమైన భయమే సింహ పిల్లలైన లేమిగల ఉంటగా నీకు మాత్రం దేవుడు కొదువ కొరత రానీయుడు. ఆ పవిత్రమైన భయమే నీకు దేవుడు దాచి దాచి మరి నీకు పెడతాడు. ఈ పవిత్రమైన భయం మీరు తెచ్చుకోవాలి. ఈ పవిత్రమైన భయం నీకు రావాలి. వస్తే గనక అడిగింది దేవుడు నీకు ఇస్తాడు.